హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండో మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు అయితే కోటప్ప కొండ గురించి తెలుసుకుందామా. కాకులు వాళ్ళని కొండ ఏది అంటే కోటప్ప కొండేనండి. కాకులు అస్సలు వాళ్ళమండి, అది ఒక శాపం అండి. కాబట్టి కాకులు వాళ్ళని కొండ కోటప్ప కొండ. ఇంకా కోటప్ప కొండ గురించి చిన్నదైతే నేను చెప్తా. ఆల్రెడీ మన ఛానల్లో 3 వీడియోస్ అయితే వచ్చినాయి. అవి కంపల్సరీ చూస్తాను అని అయితే అనుకుంటున్నాను. ఓల్డ్ వీడియోస్లో ఉంటుంది, సెర్చ్ చేసి చూడండి. కోటప్పకొండ పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలంలో కొండకావూరు గ్రామ పరిధిలో ఉన్న త్రికోటేశ్వర సన్నిధి. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన మహాపుణ్యక్షేత్రము. ఇక్కడ సర్వలోక అధినేత ఇంద్రదేవుడు, వైకుంఠ అధినేత విష్ణువు, కైలాసనేత ఆయన ఆ శివుడు త్రికోటేశ్వర రూపంలో కొలువై దివ్య సన్నిధిలో ఈ కొండపైన ఉన్నారండి. ఇదండి కాకుల వాళ్ళని కొండ. చాలా చోట్ల మీరు యూట్యూబ్లో ఎక్కడైనా సెర్చ్ చేయండి, కాకుల వాళ్ళని కొండ ఏది అంటే కోటప్ప కొండ. ఇంకా కోటప్ప కొండకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అయితే చెప్తానండి. కోటప్ప కొండకైతే కనుక నర్సరావుపేట నుంచి బస్సు మార్గం అయితే ఉందండి. మీరు గుంటూరు నుంచి నర్సరావుపేట వస్తే నర్సరావుపేట నుంచి బస్సు మార్గం ఉంది. ఇక్కడైతే కనుక శివరాత్రికి ఇసుక వేసిన రాళ్ళనంత జనం అయితే ఉంటారండి. శివరాత్రి వెళ్ళిన తెల్లారి ఈ కొండపైన వర్షం పడుతుంది అని అయితే మా నమ్మకం అండి ఇక్కడ వాళ్ళది. మేమైతే కనుక నర్సరావుపేటకి దగ్గరగా ఉన్నాం కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్తూ ఉంటాం. అరగంటలో మేము గుడికి అయితే వెళ్ళగలము. కాబట్టి ఇదండి, లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఫుల్ వీడియో అనే మధ్యలో పార్క్ ఉంటుందండి, అదైతే రియల్ వాయిస్ తో ఉంచేసాను. వినేసేయండి, ఇంకెందుకు లేట్, వినేసేయండి. మళ్ళీ గ్రీన్ ఇగ్వానా, గ్రీనేనా? గ్రీనే ఫోకస్ అవ్వట్లా. ఇగ్వానా, ఇదే ఇగ్వానా అంటే ఇదేలే. దాన్ని తీసుకెళ్తాం ఇంటికి. ఇది ఫీమేల్ ఇగ్వానా అనుకుంటా. ఏ కదులుతుంది, కదలకుండా ఎలా ఉంటుంది? హాయ్ హాయ్ చెప్పమ్మా రావణ్కి, ఛానల్కి హాయ్ చెప్పు రావణ్. భలే ఉంది చేప, తెల్లగా పావురంలాగా. చాలా బాగుంది. అవును, హాయ్ హాయ్ చెప్పమ్మా. దీని పిల్లలు అనుకుంటా. ఇక్కడ కలర్ మారి, దాని పేరేంటి? పిరాణా ఫిష్ అంట. చూడండి పేరు. పిరాణానా? ఇట్లుంటాయా పిరాణాలు? కాదు, నాకు అలా అనిపించమ్మా. నీరసంగా ఉన్నాయి మంపులా మణితర్లా. క్యాట్ ఫిష్. క్యాట్ ఫిష్ కాదు, వద్దు, పేర్లు చదవబాకండి. ఏ బొడబొడ ఫిష్లు. ఇది మళ్ళా తర్వాత మనల్ని కొడతారు. చూడండి, మేము కొట్టమాకండి, ఏదైనా తప్పు ఉంటే సరి చేయండి. తప్పు గైడెన్స్ చేసామని చెప్పి. ఇక్కడ చూసారా భలేగా ఉన్నాయి. గోల్డెన్ ఫిష్ ఇది కాదు. ఏం ఫిష్? హాయ్. నిజంగానే మనం వచ్చిన పని ఏంటి? అయ్యా, వద్దు, ఈ పేర్లు తేడాగా ఉన్నాయి. ఏంది ఈ భలే ఉన్నాయి. రుచిగా ఉంటాయి. అయ్యో, ఇది చనిపోయింది. అరే తమ్ముడు, ఏదో చేస్తున్నాడు. సక్ చేస్తుంది ఇది. అసలు బోఫర్ ఫిష్. ఏం ఫిష్? బోఫర్ ఫిష్. ఓకే, చూడండి ఎంత నీట్గా తీస్తున్నాడు మా అబ్బాయి వీడియో. ఒక లైక్ చేయండి. దాని ఒక్కదాన్నే ఫోకస్ చేస్తున్నాడు, అదంటే ఇష్టమేమో. నేను వీడియోస్లో చూసా ఈ ఫిష్ని, ఫస్ట్ టైం లైవ్లో చూస్తున్నా. ఇది గోల్డ్. హాయ్, మనం తినేయచ్చా? కూర వండుకోవచ్చు కూడా. అక్కడ తీసుకెళ్దామా? ఇక్కడే కట్టేస్తారేమో మనల్ని. మనకేమైంది, నిన్ను కట్టేస్తారు, నీకు తింటా. అయ్యో బాబాయ్, నాకు కర్రీ. హాయ్. వైట్ కూడా ఉంది ఇందులో. ఈ పిల్లలు, ఈ పెద్ద. రంగుల ప్రపంచానికి దారి. టన్ టన్ టన్. ఏంటిదో చెప్పు. హాయ్ కొండముచ్చు. హాయ్ కొండముచ్చు. పేరేంటి? కొండముచ్చు, దీని పేరు. ఇంకేంది?
ఇద్దరికి ఒకసారి భలే అన్నావు. మా ఫ్రెండ్ సోమలాగా ఉంది. చూసారా ఎన్ని పావురాలు, తెల్లయి, నల్లయి, ఎర్రయి. నాకు పావురాలు అంటే బాగా ఇష్టం. అది చూసారా డిజైన్ ఉంది మధ్యలో. పెళ్ళికి ముందు పెంచాను పావురాలు. నేను ఒక్కరోజే వదిలేసా, 1000 పావురాలు దాకా వదిలేసా. భలే పిచ్చి రావు నాకు పావురాలు పిచ్చి అసలు. సాధారణంగా గిన్నె కోడి, కుటుంబం పేరు నమేడి. ఓకే, వ్యాప్తి. ఓ దాదా 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 దా 2 ఆడి 2 మొగయి అనుకుంటా. పైన ఒకటి ఉంది ఆడ. చూడండి గిన్నె కోళ్ళుని. పెట్టే గుడ్లు 12 అంట. జీవితకాలం 10 నుంచి 20 సంవత్సరాలు. ఓ ఏంది 20 సంవత్సరాలు ఉంటాయా? 10 నుంచి 20 సంవత్సరాలు. పెద్ద కొంగలు ఉన్నాయి. పైన ఉన్నాయి. పేరేంటో చెప్పు. ఎర్రగోడి కొంగ అంటారు తెలుగులో. తర్వాత చూసారా నా అంత ఉంది. ఇది ఉంది. స్పీడ్ ఎక్కువ అనుకుంటా కదా, పరిగెత్తడం. కొడితే చచ్చిపోతాయి, మనం అయిపోద్ది మన పని. అవునా? ముక్కు చూడండి ఎంత ఉందో. హిస్టరీ అయితే ఇక్కడ రాసలేదు, చదవ. దాదాపు నెలకు రోజుకు పెట్టే గుడ్ల సంఖ్య 1 నుంచి 5 వరకు. రోజుకి 5 గుడ్లు పెడతాయి అవి. జీవితకాలం 28 సంవత్సరాలు. 93 నుంచి 102 సెంటీమీటర్ల ఎత్తు. రెక్కలు 1 నుంచి 5 గుడ్లు పెడతాయి అంట రోజుకి. 5 గుడ్లు ఆడ పెడుతున్నాయి. ఇదిగో 1 to 5 eggs. 28 years. ఏం కోడి? టర్కీ కోడి. ఎత్తు 3 నుంచి 3.5 అడుగులు. ఓకే, బరువు 3 నుంచి 11 కిలోలు. గుడ్లు పొదిగే కాలం 25 నుంచి 31 రోజు. పెట్టే గుడ్ల సంఖ్య 10 నుంచి 14. జీవితకాలం 1 నుంచి 10 సంవత్సరాలు. అంతేనా? అంతే. ఇదే ఫోటో తీసుకుంటాను. నాకు ఇష్టమైన ఇలాంటివి రావాలి. ఇవి వచ్చేసి లవ్ బర్డ్స్. పొడవు వచ్చేసి 12 నుంచి 15 సెంటీమీటర్లు. బరువు వచ్చేసి 42 నుంచి 58 గ్రాములు ఉంటుంది. గుడ్లు పొదిగే కాలము 21 నుంచి 23. పెట్టే గుడ్ల సంఖ్య 3 నుంచి 8. జీవితకాలం 25 సంవత్సరాలు. భలే ఆకలి మీద ఉన్నాయి. ఇది వచ్చేసి బరువు 910 నుంచి 1200 గ్రాముల వరకు ఉంటుంది. పొదిగే కాలము 20 రోజులు. పెట్టే గుడ్ల సంఖ్య 2 నుంచి 8. జీవితకాలం 16 నుంచి 25 సంవత్సరాలు. ఆహారం కూరగాయలు, విత్తనాలు, పొద్దుతిరుగుడు పువ్వు, గింజలు, కాయలు మొదలైనవి తింటుంది. ఇది 75 నుంచి 80 గ్రాములు. పొదిగే కాలము 17 నుంచి 23. పెట్టే గుడ్ల సంఖ్య 4 నుంచి 8. జీవిత కాలము 10 నుంచి 14 ఆహారము, విత్తనాలు, పండ్లు మొదలైనవి తింటుంది. అరవే దాని మీద ఫోకస్ చేశాడు ఈ అబ్బాయి. చూడండి, ఇది చూసారా? ఏంటి కొట్టమాకట్లా, ఒప్పుకోరు. చూసారా? అందుకే కొట్టింది. అందుకే కొట్టావా? వీడియో నాయనా దా అయిపోయిందిరా లాస్ట్. ఇది ఏందో కూడా అర్థం కావట్లేదు వీడియోలో.